టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెంటర్షిప్ లైవ్ ప్రోగ్రామ్ మన లెజెండ్ యాప్లో స్టార్ట్ అయింది. జస్ట్ 499 రూపీస్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలనుకుంటే దీన్ని ఫాలో కాండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి లెజెండ్ క్లాసెస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ 499 రూపీస్ మాత్రమే. 6 months వ్యాలిడిటీతో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు 13 టాపిక్స్ ఉన్నాయి. 100% అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ అయిపోతాయి. 100% మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవడానికి అనుకూలంగానే ఉంటవి. మీకు అలా తయారు చేసాం. క్వశ్చన్స్ కూడా అలా ఉంటాయి. మీకు ఈవినింగ్ ఒక 1 hour ముందు ఆ క్వశ్చన్స్ యాప్లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత ఈవినింగ్ 7కి ఆ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఉంటుంది. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంటుంది. ఆ కరెంట్ అఫైర్స్లో టాపిక్ ఏంటంటే 2023 జనవరి నుండి 2024 మార్చి వరకు ఈ 15 months, ఈ 15 నెలల్లో జరిగిన సమిట్స్ అండ్ కాన్ఫరెన్స్, సదస్సులు, సమావేశాలు, టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. ఈరోజు క్వశ్చన్స్ ద్వారా ప్రతి సదస్సుకు సంబంధించి డీటెయిల్స్, వాటికి సంబంధించిన థీమ్స్ ఏమున్నాయి, అది ఏంటిది, ఆ డీటెయిల్స్ ఏంది అన్నీ కూడా ఈవినింగ్ లైవ్లో చూద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసు టాపిక్ వచ్చి సదస్సులు, సమావేశాలు, సమిట్స్ అండ్ కాన్ఫరెన్స్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, వాటికి సంబంధించిన మ్యాటర్ ఈరోజు క్లాస్ ఉంటుంది. ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఏపీ హిస్టరీకి సంబంధించి కోర్సు స్టార్ట్ అవుతుంది. ఓన్లీ ఏపీ హిస్టరీకి సంబంధించి ఈ ఏపీ హిస్టరీ 6 months వ్యాలిడిటీతో 499 రూపీస్, 499 రూపాయలు రోజు. ఇది కూడా ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి. ఈవినింగ్ క్లాసెస్ 7 to 9. టాపిక్ వైజ్ ఫస్ట్ రోజు లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన లెసన్కి నెక్స్ట్ రోజు దాని మీద ఎంసీక్యూ ఉంటుంది. అలా డైలీ ఏపీ హిస్టరీకి సంబంధించి మీకు 499 రూపీస్తో మన యాప్లో అవైలబుల్ ఉంది. మార్చి 10వ తారీఖు, మార్చి 10th ఇది స్టార్ట్ కాబోతుంది. మార్చి 10th స్టార్ట్ కాబోతుంది. 6 months వ్యాలిడిటీతో ఏపీ హిస్టరీకి సంబంధించి. ఆ ఏపీ హిస్టరీకి సంబంధించి క్లాసెస్ చెప్పేది ఎవరంటే మీ మామ జీకే లెజెండ్ చెప్పడం జరుగుతుంది. నేనే చెప్తాను. ఏపీ హిస్టరీకి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ రోజు లెసన్, ఆ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ రోజు దాని మీద ఎంసీక్యూ ఉంటుంది. అలా టోటల్ సిలబస్, ఫస్ట్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్, నెక్స్ట్ రోజు సిలబస్, నెక్స్ట్ రోజు ఎంసీక్యూ. జస్ట్ 499 రూపీస్కి 6 months వ్యాలిడిటీతో మన యాప్లో అవైలబుల్ ఉంటుంది. ఎప్పటి నుండి అనంటే మార్చి 10వ తారీఖు నుండి ఇది అవైలబుల్ ఉంటుంది. మార్చి 10th నుండి జస్ట్ 499 రూపీస్కే ఏపీ హిస్టరీ 6 months వ్యాలిడిటీతో మార్చి 10th స్టార్ట్ అవుతుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళి లెజెండ్ క్లాస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఏపీ హిస్టరీకి సంబంధించిన పోస్టర్ ఉంటుంది, దాన్ని చూడండి ఒకసారి. ఓకేనా? రైట్. రంగంలో నోబెల్ బహుమతి అన్నం ప్రెడిజికియర్. అదే గణితంలో నోబెల్ బహుమతిగా భావించబడేది అబెల్ ప్రైజ్. గణితంలో నోబెల్ బహుమతిగా భావించబడేది అబెల్ ప్రైజ్. అలానే ఆహార వ్యవసాయంలో ఫుడ్ అండ్ అగ్రికల్చర్లో నోబెల్ బహుమతిగా భావించబడేది ప్రపంచ ఆహార బహుమతి, వరల్డ్ ఫుడ్ ప్రైజ్. అలానే కమ్యూనికేషన్ రంగంలో నోబెల్ బహుమతిగా భావించబడేది ఏదంటే మార్కోనీ ప్రైజ్. అలానే స్టాటిస్టిక్స్లో నోబెల్ అవార్డుగా భావించబడేది ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అనే అవార్డు. అలానే ఆసియా ఖండంలో నోబెల్ బహుమతిగా భావించబడేది రామన్ మెగాసిసే అవార్డు. అలానే డచ్ నోబెల్గా భావించబడే అవార్డు స్పినోజా అవార్డు. ఆర్కిటెక్చర్ రంగంలో నోబెల్ అవార్డు అంటే ప్రిట్జికర్ అవార్డు. గణితంలో నోబెల్ అవార్డు అంటే అబెల్. ఈ అబెల్ ప్రైజ్ 2023లో ఎవరికి ఇచ్చారు? లూయిస్ కాపరెల్ అనే వ్యక్తికి 2023కు అబెల్ ప్రైజ్ ప్రకటించారు. ఆహార వ్యవసాయంలో నోబెల్ అవార్డు అంటే వరల్డ్ ఫుడ్ ప్రైజ్. 2023లో ఎవరికి ఇచ్చారు? ఐడి కుహన్ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. కమ్యూనికేషన్లో నోబెల్ అవార్డు అంటే మార్కోని ప్రైజ్ 2023లో ఎవరికి ఇచ్చారు? హరిబాలకృష్ణన్కి 2023కు మార్కోని ప్రైజ్ ఇవ్వడం జరిగింది. స్టాటిస్టిక్స్లో నోబెల్ అవార్డు అంటే ఏమన్నాం? ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అన్నాం. మరి 2023లో ఇది ఎవరికి ఇచ్చారు? కళ్యంపూడి రాధాకృష్ణారావుకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. మరి ఆసియా ఖండంలో నోబెల్ అవార్డు ఏమన్నాం? రామన్ మెగాసిసే అవార్డు 2023లో పొందిన భారతీయుడు ఎవరు? రవికన్నన్ ఆర్.
రవికన్నన్ ఆర్. ఇప్పటివరకు రామన్ మెగా సూట్ వచ్చిన భారతీయులు ఎంతమంది? 56 మంది, 56 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డచ్ నోబుల్గా భావించబడేది స్పినోజా. స్పినోజా అవార్డు 2023 ఎవరికి ఇచ్చారు? జోయితా గుప్తాకు ప్రదానం చేయడం జరిగింది. ఇదొక పాయింట్. రీసెంట్గా 370 ఆర్టికల్ అనే ఒక మూవీ తీయడం జరిగింది. 370 ఆర్టికల్ మూవీ, 370 ఆర్టికల్ అనే ఒక సినిమాని తీశారు. 370 ఆర్టికల్ అనేది మనకు తెలుసు. 370 ఆర్టికల్ దేనికి సంబంధించింది? జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం, సపరేట్ కాన్స్టిట్యూషన్ ఏ ఆర్టికల్ ప్రకారం కల్పించారు? 370 ఆర్టికల్. ఆ 370 ఆర్టికల్ను రద్దు చేయడం జరిగింది. ఆ 370 ఆర్టికల్ పేరు మీద ఒక సినిమాని తీశారు. 370 ఆర్టికల్ అనే సినిమాని తీశారు. తీసిన వాడు ఆదిత్య సుహాస్ జంబాలే. ఆదిత్య సుహాస్ జంబాలే ఆదిత్య సుహాస్ జంబాలే అనే వ్యక్తి 370 ఆర్టికల్ అనే మూవీని తీయడం జరిగింది. దాని డైరెక్టర్ ఎవరంటే ఆదిత్య సుహాస్ జంబాలే అనే వ్యక్తి. యామి గౌతమి ప్రధాన పాత్రలో, యామి గౌతమి ప్రధాన మెయిన్ క్యారెక్టర్, యామి గౌతమి మెయిన్ రోల్లో ఈ 370 ఆర్టికల్ అనే మూవీని 370 ఆర్టికల్ అనే మూవీని తీయడం జరిగింది. ఇందులో 370 ఆర్టికల్ ఎందుకు రద్దు చేయబడింది అనే అంశం, మరియు ఈ 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో కాశ్మీర్లో జరిగిన ఎన్నో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీయడం జరిగింది. 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో కాశ్మీర్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ 370 ఆర్టికల్ అనే మూవీని తీసిన వాడు ఎవరంటే ఆదిత్య సుహాస్ జంబాలే అనే వ్యక్తి. యామి గౌతమి ప్రధాన పాత్రలో ఈ మూవీని తీయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ఆర్టికల్ ఒకప్పుడే ఉండే 370 ఆర్టికల్. ఆ 370 ఆర్టికల్ ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అయింది? 1957 జనవరి 26న జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ 370 ఆర్టికల్ డిజాల్వ్ చేసింది ఎప్పుడు? 2019 ఆగస్టు 5వ తారీఖున ఈ 370 ఆర్టికల్ను రద్దు చేశారు. అసలు జమ్మూ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది ఎప్పుడు? 2019 అక్టోబర్ 31న జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం జరిగింది. ఆ జమ్మూ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది ఎప్పుడు? అక్టోబర్ 31. ఇందిరాగాంధీ వర్ధంతి ఎప్పుడు? అక్టోబర్ 31. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఎప్పుడు? అక్టోబర్ 31. ప్రపంచ నగరాల దినం ఎప్పుడు? వరల్డ్ సిటీస్ డే, అది కూడా అక్టోబర్ 31. ఆ జమ్మూ కాశ్మీర్కు మొట్టమొదటి లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ ఎవరు? గిరీష్ చంద్ర ముర్ము ఆ జమ్మూ కాశ్మీర్కు ఫస్ట్ లెఫ్టినెంట్ గవర్నర్. ప్రజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? మనోజ్ సిన్హా అనేవాడు ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నాడు. ప్రజెంట్ అయితే మనోజ్ సిన్హా, మొట్టమొదటివాడైతే గిరీష్ చంద్ర ముర్ము. ఆ గిరీష్ చంద్ర ముర్మే ప్రజెంట్ కాగ్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నాడు, కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్. అలానే ప్రజెంట్ WHOలో ఎక్స్టర్నల్ ఆడిటర్ జనరల్గా పనిచేస్తున్నాడు. అలానే ILO ఎక్స్టర్నల్ ఆడిటర్ జనరల్గా కూడా పనిచేస్తున్నాడు. అలానే IAEA అనే సంస్థకు కూడా ఎక్స్టర్నల్ ఆడిటర్ జనరల్గా పనిచేస్తున్నాడు. అలానే US ప్యానల్ UNO ప్యానల్ వైస్ చైర్మన్ దాంట్లో కూడా ఇతను మెంబర్గా కూడా పనిచేస్తున్నాడు. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ILO అంటే ఇంటర్నేషనల్ లైబ్రరీ ఆర్గనైజేషన్, IAEA అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఓకేనా. నెక్స్ట్ మరొక కరెంట్ అఫైర్స్ పాయింట్, తువాలు అనే ఒక కంట్రీ. ఈ తువాలు అనే కంట్రీ పసిఫిక్ ద్వీప దేశమైన తువాలు ప్రధానమంత్రిగా ఒక వ్యక్తి బాధ్యతలు స్వీకరించాడు. ఆ బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి పెలేటి టియాను అనే వ్యక్తి తువాలు కంట్రీ ప్రైమ్ మినిస్టర్గా, తువాలు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది ఒక పసిఫిక్ ద్వీప దేశమైన తువాలు ప్రధానమంత్రిగా ఇటీవల పెలేటి టియాను అనే వ్యక్తి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ తువాలు యొక్క క్యాపిటల్ పునాపుటి. తువాలు యొక్క క్యాపిటల్ పునాపుటి అనేది ఈ తువాలు యొక్క క్యాపిటల్. ఈ తువాల్ అనేది UNO యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, UNOలో 189వ సభ్య దేశం. 189వ దేశం UNO లేదంటే తువాలు. అదే 190వ దేశం ఏదా అంటే స్విట్జర్లాండ్. అదే 191వ దేశం ఏదా అంటే తూర్పు తైమూర్. 191వ దేశం. అదే 192వ దేశం ఏదా అంటే మాంటినిగ్రో. అదే 193వ దేశం ఏదా అంటే సౌత్ సుడాన్.
దక్షిణ సుడాన్ యుఎన్ఓలో 189 తువాలు. ఆ తువాలు ప్రైమ్ మినిస్టర్గా పెల్లెటి టియాను ఎన్నిక కావడం జరిగింది. ఆ తువాలు క్యాపిటల్ పునాపుటి. ఆ తువాలు అనేది పసిఫిక్ ద్వీప దేశం. అది 180 దేశం తువాలు అయితే 190 స్విట్జర్లాండ్, 191 తూర్పు తైమూర్, 192 మాంటినిగ్రో, 193 సౌత్ సుడాన్. యుఎన్ఓని ఎస్టాబ్లిష్ చేసింది ఎప్పుడు? 1945 అక్టోబర్ 24. ఈ 1945 అక్టోబర్ 24న యుఎన్ఓని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 51 కంట్రీస్ ఉండే. ఆ 51 కంట్రీ ఏదంటే పోలాండ్. ఆ యుఎన్ఓలో మన ఇండియా మెంబర్షిప్ ఎప్పుడంటే 1945 అక్టోబర్ 30, 1945 అక్టోబర్ 30న యుఎన్ఓలో ఇండియా మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. మరొక టాపిక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కూడా జరిగాయి 2024లో. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ జరిగాయి 2024 ఫిబ్రవరి 9 నుండి. 2024 ఫిబ్రవరి 9 నుండి 29 వరకు 4th ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ జరిగాయి. 4th ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్. ఆ 4th ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఎక్కడ జరిగాయంటే చండీగఢ్లో జరిగాయి. మనకు ఫస్ట్ది 2020లో జరిగాయి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్. ఎక్కడ అంటే ఒడిశాలో జరిగాయి ఫస్ట్. అదే సెకండ్ది అయితే కర్ణాటకలో జరిగాయి 2021లో కర్ణాటక. అదే థర్డ్ది 2022లో జరిగింది. ఫస్ట్ది 2020, తర్వాత 2022లో జరిగింది, 22లో జరిగింది. తర్వాత 23 2023లో ఎక్కడ జరిగిందంటే గౌహతిలో జరిగింది. ఇప్పుడు 2024లో 4వ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఎక్కడ అంటే చండీగఢ్లో జరగడం జరిగింది. మరి ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2024 ఫిబ్రవరి 9 నుండి 29 వరకు చండీగఢ్లో జరిగితే ఇందులో ఏ యూనివర్సిటీకి ఎక్కువ పథకాలు వచ్చినాయంటే చండీగఢ్ యూనివర్సిటీకే ఎక్కువ పథకాలు రావడం జరిగింది. 32, 18, 21, 71 పథకాలతో చండీగఢ్ యూనివర్సిటీ ఫస్ట్ ప్లేస్ పథకాల పట్టికలో. 32 గోల్డ్ మెడల్స్, 18 సిల్వర్ మెడల్స్, 21 బ్రాంజ్ మెడల్స్. అదే రెండవ ప్లేస్లో ఉన్న యూనివర్సిటీ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే పంజాబ్లో ఉంది. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే పంజాబ్లో ఉంది. ఇది సెకండ్ ప్లేస్ పథకాల పట్టికలో 20, 14, 8, 42 పథకాలతో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ అయితే చండీగఢ్ యూనివర్సిటీ. అదే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ 49th ప్లేస్. ఆంధ్ర యూనివర్సిటీ 4వ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో 49th ప్లేస్, 49వ స్థానం. 1 గోల్డ్ మెడల్, 1 సిల్వర్ మెడల్, 0 బ్రాంజ్ మెడల్, 2 మెడల్స్తో ఆంధ్ర యూనివర్సిటీ 49th ప్లేస్లో ఉంది. అలానే ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ పథకాల పట్టికలో 56వ స్థానంలో నిలిచింది. ఒకే ఒక గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ ఒకే ఒక గోల్డ్ మెడల్తో 56వ స్థానంలో నిలవడం జరిగింది. అంటే ఈసారి జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఏంటంటే 4th ఎడిషన్. ఎక్కడ జరిగినట్టే చండీగఢ్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి 9 నుండి మార్చి 29 వరకు జరగడం జరిగింది. దీని యొక్క మస్కట్ ఏంటంటే అష్టలక్ష్మి. దీని యొక్క మస్కటు అష్టలక్ష్మి అనే ఒక సీతాకోక చిలుకకు అష్టలక్ష్మి అనే పేరు పెట్టడం జరిగింది. సీతాకోక చిలుక. ఓకేనా? ఇది ఒక పాయింట్. ఖేలో ఇండియా యూనివర్సిటీ గురించి చెప్పాం, తువాలు గురించి చెప్పాం, 370 ఆర్టికల్ గురించి చెప్పాం, ప్రిట్జికర్ అవార్డు గురించి చెప్పాం, జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి చెప్పాం. ఆ తర్వాత ప్రపంచ టెన్నిస్ డే, వరల్డ్ టెన్నిస్ డే కూడా ఉంది మనకు. వరల్డ్ టెన్నిస్ డే కూడా ఒకటి ఉంది. టెన్నిస్ దినం, వరల్డ్ టెన్నిస్ డే మార్చి 4వ తారీఖు. కానీ ఈసారి మార్చి 4వ తారీఖు వచ్చింది వరల్డ్ టెన్నిస్ డే. టెన్నిస్ డేకు ఒక డే అని ఉండదు. టెన్నిస్ డేని ప్రతి ఇయర్ కూడా ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే మార్చి మంత్ ఫస్ట్ మండే. ప్రతి ఇయర్ మార్చి మంత్ ఫస్ట్ మండే ఎప్పుడు వస్తుందో అదే వరల్డ్ టెన్నిస్ డే. ఉదాహరణకు మనం ఫాదర్స్ డే అన్నాం. ఫాదర్స్ డేకి ఒక డే ఉంటుందా? ఫాదర్స్ డే జూన్ 3rd సండే, మదర్స్ డే అయితే మే 2nd సండే, ఫ్రెండ్షిప్ డే అయితే ఆగస్ట్ 1st సండే, వరల్డ్ మ్యారేజ్ డే అయితే ఫిబ్రవరి 2nd సండే, వరల్డ్ రివర్ డే అయితే సెప్టెంబర్ లాస్ట్ సండే. అలానే వరల్డ్ టెన్నిస్ డే కూడా ఒక డే ఉండదు. అది ఎప్పుడంటే ప్రతి ఇయర్ మార్చి మంత్ ఫస్ట్ మండేను మనం దేనిగా సెలబ్రేట్ చేసుకుంటామంటే వరల్డ్ టెన్నిస్ డేగా సెలబ్రేట్ చేస్తారు.
టెన్నిస్కి సంబంధించి ఆర్గనైజేషన్ అంటే ఏముంటుంది? ఐటీఎఫ్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్. ఐటీఎఫ్ మీన్స్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్. ఆ ఐటీఎఫ్ ఫార్మేషన్ ఎప్పుడు 1913లో ఐటీఎఫ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐటీఎఫ్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? లండన్లో ఉంది. ఈ ఐటీఎఫ్ ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరు? డేవిడ్ హంగర్టీ అనే అతను ఐటీఎఫ్ ప్రెసిడెంట్గా ప్రజెంట్ పనిచేస్తున్న వ్యక్తి. మనకు టెన్నిస్కి సంబంధించి ప్రతి ఇయర్ కూడా 4 గ్రాండ్ స్లామ్ టైటిల్ జరుగుతాయి. 1 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్, 2 ఫ్రెంచి ఓపెన్ టెన్నిస్, 3 వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్, 4 యూఎస్ ఓపెన్ టెన్నిస్. టెన్నిస్కి సంబంధించి ప్రతి ఇయర్ 4 గ్రాండ్ స్లామ్ టైటిల్ జరుగుతాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్ స్టార్ట్ అయింది ఎప్పుడు? 1905. ఫ్రెంచి ఓపెన్ స్టార్ట్ అయింది ఎప్పుడు? 1891. వింబుల్డన్ స్టార్ట్ అయింది ఎప్పుడు? 1877. యూఎస్ ఓపెన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1881లో యూఎస్ ఓపెన్ టెన్నిస్ స్టార్ట్ కావడం జరిగింది. మరి ఈ ఇయర్ 2024లో ఒకే ఒకటి జరిగింది. ఆ ఒకటి ఏదంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ జరిగింది. 2024లో మనకు ఒకటి జరిగింది. ఆ ఒక్కటి ఏదంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ జనవరి 14 నుండి 28 వరకు 112వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ జరిగింది. ఆ 112వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్లో పురుషుల సింగిల్స్ విన్నర్ జెన్నిక్ సిన్నర్ అనే ఇటలీ ప్లేయర్. జెన్నిక్ సిన్నర్ 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విన్నర్ జెన్నిక్ సిన్నర్, ఇటలీ. రన్నరప్ ఎవరు? డానియల్ మిద్వేదేవ్. ఆ డానియల్ మిద్వేదేవ్ ఏ దేశం? రష్యా దేశానికి చెందినవాడు డానియల్ మిద్వేదేవ్. అదే మహిళల సింగిల్స్ విన్నర్ ఎవరు? అరీనా సబలెంకా, బెలారస్. రన్నరప్ ఎవరు? జంగ్ క్వినైన్, చైనా దేశానికి చెందిన ఆమె. జంగ్ క్వినైన్ అనే ఆమె చైనా దేశానికి చెందింది. అదే మన ఇండియన్ కూడా ఒకటి సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్లో మెడల్ తెచ్చింది ఎవరు? రోహన్ బోపన్న. ఆ రోహన్ బోపన్నతో పురుషుల డబుల్స్లో మరొకడెవరు? మాథ్యూ ఎబ్డెన్. ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్, ఇండియాకు సంబంధించిన రోహన్ బోపన్న. వీళ్ళిద్దరు కలిసి 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల డబుల్స్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. మరి ఆ రోహన్ బోపన్న రీసెంట్గా వార్తల్లో కూడా వచ్చాడు. 43 సంవత్సరాల వయసులో పురుషుల డబుల్స్లో వరల్డ్ నెంబర్ 1 ర్యాంక్ సాధించిన వాడు రోహన్ బోపన్న. అసలు డబుల్స్లో నెంబర్ 1 ర్యాంక్ సాధించిన భారతీయుల్లో ఇతను 4వ వాడు. మొదటివాడు లియాండర్ పేస్, 2వ వాడు మహేష్ భూపతి, 3 సానియా మిర్జా, 4 రోహన్ బోపన్న. ఆ రోహన్ బోపన్నకే మొన్న 2024లో పద్మశ్రీ పురస్కారం ప్రకటించాం. ఆ రోహన్ బోపన్నే 2023లో వరల్డ్ కాఫీ సమిట్ జరిగింది బెంగళూరులో, 5th వరల్డ్ కాఫీ సమిట్. దానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఈ రోహన్ బోపన్నే. ఓకేనా? ఇవి మనం ఈరోజు చెప్పుకున్న టాపిక్స్. జిఎస్ఐ ఒకటి, ప్రిడ్జికర్ అవార్డు గురించి ఒకటి, టెన్నిస్ గురించి ఒకటి, 370 ఆర్టికల్ మూవీ గురించి ఒకటి, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఒకటి, తువాలు ప్రైమ్ మినిస్టర్ గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? వీటికి సంబంధించి మన యాప్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి 499 రూపీస్ ఆఫర్ ఉంది. ఈరోజు మధ్యాహ్నం 12 తర్వాత ఇది 999 రూపాయలుగా మారబోతుంది. ఆఫ్టర్ 12 కరెక్ట్ 12 గంటల తర్వాత చేంజ్ అయింది. ఇప్పుడు జస్ట్ 499 రూపీసే. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ క్లాసు సంబంధించి సదస్సులు సమావేశాలు 2023 నుంచి 2024 వరకు జరిగిన సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్ మీద ఒక 20 నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మీదనే మీకు టోటల్ ఆ టాపిక్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక టాపిక్ తీసుకుంటాం, ఓన్లీ ఒకటే టాపిక్. ఆ టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీద మళ్ళీ మీకు కొన్ని క్వశ్చన్స్ తీసుకొని దాని ఎక్స్ప్లెనేషన్ పార్ట్. ఎగ్జామ్ ప్యాటర్న్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవు. మీరు చూసే సాయంత్రం మీకే అర్థమైంది అది ఏందనేది, దాని కథ ఏందనేది. ఏపీ హిస్టరీకి సంబంధించి March 10th స్టార్ట్ అవుతుంది. ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఏపీ హిస్టరీ March 10th లైవ్ క్లాసెస్. మన ఎప్పుడు రికార్డు ఉండవు. రికార్డ్ చేసి పెట్టుకుంటే నేనేం చెప్తున్నావు నువ్వేం చేస్తున్నావు ఏదో రికార్డ్ చేసి అల్లేసిపోతారు, నువ్వు ఇంటే అట్లా ఉండదు. లైవ్లో పార్టిసిపేట్ చేయాలి, వినాలి, అర్థం కాకపోతే కామెంట్ పెట్టాలి. ఆ పెడితే దానికి నేను రిప్లై ఇచ్చేస్తా. ఏపీ హిస్టరీకి సంబంధించి ప్రతిరోజు డైలీ ఒక క్లాస్ చెప్తాం, ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాని మీద నెక్స్ట్ రోజు MCQ. అలా మీకు టోటల్ సిలబస్ అయిపోయేంత వరకు క్లాసు MCQ లైవ్ సెషన్ March 10th స్టార్ట్ అవుతుంది. March 10వ తారీఖు. జస్ట్ 499 రూపీస్, 6 months వ్యాలిడిటీ, 6 నెలలు వ్యాలిడిటీ.